నమస్తే అండి, నా పేరు శ్రీహర్ రెడ్డి. నేను గుంటూరు టాటా స్కై డీలర్ అండి. ఈరోజు ఆదివారం కనుక మా కుర్రాళ్ళతో సరదాగా ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది. ఈరోజు డిష్ ఎలా ఫిట్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఒక వీడియో తీద్దాము, మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేద్దామని అడగడం జరిగింది. సరే అని చెప్పేసి నేను కూడా ఓకే అనడం జరిగింది. ఫస్ట్ మనం డిష్ ఎలా ఫిట్ చేయాలో ఒకసారి చూద్దామండి. నా చేతిలో ఉన్నటువంటి రాడ్ అనేది మాస్టర్ రాడ్ అంటారు. ఇది 90 డిగ్రీస్లో మనం ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా మన సిగ్నల్ అనేది కనెక్ట్ అవ్వడం జరగదు. ఇది కింద ఉన్నటువంటి బేస్కి అలాగే సైడ్ లెగ్స్ అనేది కరెక్ట్గా 90 డిగ్రీస్ అనేది సెట్ చేసుకోవాలి. తర్వాత మన దగ్గర ఉన్నటువంటి డ్రిల్ మిషన్ ఏదైతే ఉందో ఆ డ్రిల్ మిషన్ సహాయంతో మనం మార్కింగ్ చేసుకున్నటువంటి పాయింట్లని మనం హోల్డ్ చేసుకోవడం జరుగుతుంది. పైన 2 హోల్స్, కింద 2 హోల్స్ ఉంటాయండి. దీనికి ఇవి బోల్ట్లు ఫిట్ చేయడం కోసం అని చెప్పేసి మనం హోల్స్ చేసుకోవడం జరుగుతుంది. చూడండి నేను ఎలా వేస్తున్నాను. మిషన్ సహాయంతో 4 హోల్స్ అనేవి వేయడం జరుగుతుంది. వేసిన తర్వాత నెక్స్ట్ మన దగ్గర ఉన్నటువంటి రాయల్ ఫ్లెక్స్ ప్లగ్గుల్ని మనం ఇప్పుడు వేసిన హోల్స్ లోపలికి పెట్టడం జరుగుతుంది. ఇవి ఎందుకంటే మనం ఫిట్ చేసే బోల్ట్ అనేవి టైట్గా ఉండడం కోసం. ఎప్పుడైనా గోడ అనేది లూజ్ అవుతున్నప్పుడు గోడలో బోల్ట్ అనేది లూజ్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈ ప్లగ్స్ వాడతారు, ప్లాస్టిక్వి. వీటిని లోపలికి నెట్టేసి సుత్తి సాయంతో బోల్ట్ అనేది మనం ఫిట్ చేయడం జరుగుతుంది. చేతులు తిప్పాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది, అలాగే చేతుల నొప్పులు కూడా పుడతాయి. సో మెషిన్ సహాయంతోనే మనం ఇది ఫిట్ చేసుకుంటే చాలా ఈజీగా త్వరగా పని అవడానికి ఒక అవకాశం అనమాట. టెక్నాలజీ మారింది, టెక్నాలజీ తగ్గట్టుగా మనం కూడా మారాలి కాబట్టి మనం ఇలా చేయడం అనేది జరుగుతుంది. బోల్ట్ ఫిట్ చేయడానికి, బోల్ట్ హోల్ వేసుకోవడానికి కూడా 2 ఉపయోగపడే విధంగా మన దగ్గర మెషిన్లు అనేవి ఉండడం జరుగుతుంది. చూడండి 4 బోల్ట్ అనేది ఫిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం రెడీ చేసుకున్నటువంటి అంబ్రెల్లా ఏదైతే ఉందో దాన్ని ఆ మాస్టర్ రాడ్కి పెట్టడం జరిగింది. ఇక్కడ దీన్ని రిసీవర్ అంటారు. ఆ రిసీవర్కి మన దగ్గర ఉన్నటువంటి వైర్ ఏదైతే ఉందో దాన్ని మన దగ్గర ఉన్నటువంటి శాటిలైట్ మిషన్ ద్వారా సిగ్నల్ కనెక్ట్ చేయాలన్నమాట. ఇది శాటిలైట్ మిషన్ అండి. దీంట్లో అన్ని రకాల కంపెనీ డిష్లను ఫిట్ చేయడానికి ఉన్నటువంటి సాఫ్ట్వేర్ అన్ని కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. దీని ద్వారా మనం టాటా ప్లే సిగ్నల్ని కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం సిగ్నల్ అనేది కనెక్ట్ చేస్తాం. చూడండి సిగ్నల్ కనెక్ట్ చేస్తున్నాను. సిగ్నల్ అనేది కనెక్ట్ అయిందండి. ఇప్పుడు కనెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ మనకి ఎక్స్ యాంగిల్, వై యాంగిల్ అనేది 2 ఉంటాయండి మనకి డిష్ ఫిట్టింగ్లో. అందులో ఎక్స్ యాంగిల్ బోల్ట్ అనేది మనం ఫస్ట్ టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. టైట్ అయిపోయిన తర్వాత ఇది డిష్ అనేది అప్ అండ్ డౌన్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఎక్స్ యాంగిల్లో మనం బోల్ట్ ఫిట్ చేసుకోవాలి. తర్వాత రైట్ టు లెఫ్ట్ అనేది కదలకుండా ఉండడం కోసం వై యాంగిల్ అనేది మనం బోల్ట్ ఫిట్ చేసుకోవాలి. ఈ ఫిట్ చేసుకున్న తర్వాత డిష్ అనేది ఒక స్థిరత్వంలో ఉంటుంది, అటు ఇటు అనేది మూవ్ అవ్వదు. దీనికి మొత్తం బోల్ట్లు వచ్చేసరికి 8 బోల్ట్లు ఉంటాయండి. 8 బోల్ట్లు కూడా అన్ని చాలా టైట్గా కరెక్ట్గా ఫిట్ చేయడం జరుగుతుంది. చూడండి ఇందాక కింద మనం మాస్టర్ రాడ్స్ కూడా బాగా టైట్, దానికి సంబంధించిన బోల్ట్ కూడా బాగా టైట్ చేయడం జరిగింది. ఇది రిసీవర్ అండి. రిసీవర్లో వచ్చి మనకు శాటిలైట్ సిగ్నల్ అనేది రావడం జరుగుతుంది. శాటిలైట్ సిగ్నల్ అనేది మనకి గాలి నుంచి వస్తుందండి. ఇది శాటిలైట్ మిషన్. చూడండి సిగ్నల్ కనెక్ట్ అయింది. ఇక్కడ సిగ్నల్ స్ట్రెంత్ లెవెల్ అనేది 2 ఉంటుంది. మనకి క్వాలిటీ అండ్ స్ట్రెంత్ 2 కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మనకి కింద టీవీలో పిక్చర్ రావడం అనేది జరుగుతుంది. ఫిట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన దగ్గర ఉన్నటువంటి వైర్ ఏదైతే ఉందో, మనకు వైర్లు 2 రకాలు ఉంటాయండి. అందులో RG6, RG59 అనే కేబుల్స్ 2 ఉంటాయండి. టాటా కంపెనీ వాళ్ళు వాడేది RG59 కేబుల్ అండి. ఇది చాలా క్వాలిటీగా ఉంటుంది. అలాగే ఇందులో ప్యూర్ కాపర్ వాయిస్తో రావడం జరుగుతుంది. ఇందులో మనం లీడ్ అనేది కట్ చేయడం జరుగుతుంది. ఈ లీడ్ అనేది కట్ చేసినప్పుడు ఇందులో కాపర్, సిల్వర్ 2 వైర్లు ఉండడం జరుగుతుంది. కాపర్ లీడ్, సిల్వర్ లీడ్ అనేది టచ్ అవ్వకూడదు. పొరపాటున టచ్ అయితే మనకి సిగ్నల్ అనేది కనెక్ట్ అవ్వదు.
సో చాలా జాగ్రత్తగా ఈ వైర్ అనేది లీడ్ తీయాలి. మనం కాపర్ సిల్వర్ లీడ్ అనేది టచ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సిల్వర్ లీడ్ అనేది మనం ఒక పువ్వు లాగా వేసి తీసుకోవాలి. ఏ లీడ్ ఆ లీడ్ అనేది సపరేట్గా, ఎందుకంటే ఈ లీడు కాపర్ లీడు రెండు కూడా ఎట్టి పరిస్థితుల్లో టచ్ అవ్వడం అనేది జరగకూడదు. డిష్ మొత్తం ఫిట్ చేయడం ఒక ఎత్తు అయితే, ఈ కనెక్టర్ ఎక్కించడం అనేది ఇంకొక ఎత్తు. కనెక్టర్ అనేది చాలా జాగ్రత్తగా ఎక్కించాలి. ఇది టాటా స్కై కంపెనీ వాడేటువంటి కనెక్టర్. దీన్ని RG59 కనెక్టర్ అంటారు. ఇది కేవలం టాటా కంపెనీ వాళ్ళు వాడే కేబుల్కి మాత్రమే ఎక్కుతుంది తప్ప మిగతా ఏ కేబుల్ కూడా ఈ కనెక్టర్ కనెక్ట్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే, ఈ కేబుల్కి ఈ కనెక్టర్ వాడడం వల్ల చాలా కాలం కంప్లైంట్ అనేది రాకుండా ఉండడానికి ఒక అవకాశం ఉందండి. మిగతా ఏ కనెక్టర్ అయినా సరే కంపల్సరీగా కొన్ని రోజుల తర్వాత వర్షాలకి తడిచి వానలు ఎండలు ఉంటాయి కదా, తడవడం ఎండడం వల్ల మనకి తుప్పు ఏర్పడి ఆ తర్వాత మనకు సిగ్నల్ అనేది రాదు. దాని ద్వారా మనకు టీవీ కూడా పోవడం అనేది జరుగుతుంది. సో ఈ కనెక్టర్ అనేది చాలా రేరుగా తుప్పు రావడం అనేది జరుగుతుంది. ఎండకి ఎండినా వాన తడిచినా కూడా మనం ఇప్పుడు కనెక్టర్ ఫిట్ చేసి కస్టమర్ ఇంటి లోపల సెటప్ బాక్స్ కనెక్ట్ చేయడం జరిగింది. ఆ సెటప్ బాక్స్కి ఈ వైర్ అనేది లింక్ చేయాలి. లింక్ చేసినప్పుడు మనం పైన బిల్డింగ్ పైన బిగించినటువంటి డిష్ నుండి సిగ్నల్ అనేది కనెక్ట్ అవుతుంది. చూడండి ఎంత చక్కగా నీట్గా కాపర్ లీడ్ని సిల్వర్ లీడ్ని డివైడ్ చేస్తున్నాను. పైన ఒక కనెక్టర్, కింద ఒక కనెక్టర్, రెండు కూడా వైర్కి అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి, ఎండింగ్ అండ్ స్టార్టింగ్ రెండు కూడా చాలా జాగ్రత్తగా ఎక్కించాలి కనెక్టర్లు అనేవి. మెయిన్ ఇక్కడే అనమాట. మనం ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగినా కూడా మనం చేసిన పని మొత్తం కూడా వృధా అయినట్టే. కనెక్టర్ అనేది నీట్గా ఎక్కిందా లేదా, కాపర్ లీడ్ సిల్వర్ లీడ్ టచ్ అవుతుందా టచ్ అవ్వట్లేదా, ఇది చూసుకోవాల్సింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట పాయింట్ ఈ డిష్ చేయడంలో అనేది. చూడండి, మనం రిసీవర్ ఏదైతే ఉందో దీన్ని LMB అంటారు. ఈ LMB ద్వారా మనకి సిగ్నల్ అనేది రిసీవ్